భువనగిరిలోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయాన్ని దర్శించుకున్నారు. గవర్నర్ కు దేవాలయ అర్చక స్వాములు మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం గవర్నర్ మాట్లాడుతూ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని శ్రీమాన్ మానేపల్లి రామారావు కుటుంబం ప్రాచీన సంస్కృతి వాగ్మయం ఉట్టిపడేలా అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మించారని మరియు ఈ దేవాలయం తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధికి ఎక్కుతుందని తెలిపారు. దేవాలయ నిర్మాతలకు శుభాభివందనలు తెలియజేశారు. గవర్నర్ తో పాటు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు గూడూరు నారాయణరెడ్డి, ఎస్సీసీఎల్ వేముల అశోక్, రత్నపురం బలరాం, యాదాద్రి భువనగిరి జిల్లా జనరల్ సెక్రటరీ చందా మహేందర్ గుప్తా, రూరల్ మండల అధ్యక్షులు చీరుక సురేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగు వినోద్ కుమార్, మాటూరి అనిల్ స్వామివారిని దర్శించుకున్నారు. వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం చాలా దివ్యమైనటువంటి స్ఫూర్తితో కట్టబడింది. ఇది మన ప్రాచీన వాగ్మయమైనటువంటి సంస్కృతికమైనటువంటి ఒక ఆలోచనతో చేసినటువంటి కార్యం. దీన్ని మానేపల్లి వారి కుటుంబం భక్తిభావంతో శ్రద్ధాభక్తులతో ఇంత పెద్ద ఎత్తున నిర్మాణం చేయడం తెలంగాణలో ఇది మరో తిరుపతిగా తప్పకుండా వెలిసింటుందని నేను మనసారా వాంఛిస్తూ స్వామివారి యొక్క ఆశీర్వాదం వల్ల తెలంగాణ రాష్ట్రం కూడా ఇంకా మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలని, అలాగే దేశ ప్రజలందరికీ కూడా సుఖశాంతులు కలిగించి మనుషులను పెంచి ఆధ్యాత్మిక భావాలను ఆధ్యాత్మికమైన ప్రక్రియలను ముందుకు తీసుకెళ్ళడానికి అనుకూలమైన వాతావరణం కల్పించాలని నేను భగవంతుని మనసారా ప్రార్థిస్తూ నాకు కూడా ఇంకా అనేకమైనటువంటి సేవలు అందించడానికి శక్తిని ఇవ్వాలని నేను ప్రార్థిస్తూ మళ్ళీ ఒకసారి మానేపల్లి వారి యొక్క యజమాన్యంలో ఇంత గొప్ప దేవాలయం నిర్మాణం చేసి దాన్ని సువ్యవస్థంగా శాస్త్రీయబద్ధంగా నిర్వహిస్తున్నందుకు నేను కుటుంబానికి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.